హలో బాగున్నారా? ఈ రోజైతే నేను ఇన్‌షాట్‌లో ఎడిటింగ్ ఏఐ థంబ్‌నెయిల్స్ ఎలా పెట్టాలి ఏంటి అనేది చెప్తానండి. మనం ఈజీగా ఏం కష్టపడకుండా ఏఐ థంబ్‌నెయిల్ ఈజీగా ఇన్‌షాట్‌లో అయితే పెట్టేసుకోవచ్చండి. ఇది పర్చేసింగ్ యాప్ అయితే కాదండి. కావాలంటే మనకి ఎక్స్‌ట్రా ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు. ఫ్రీ అనమాట. మన ప్లే స్టోర్‌లో అయితే డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా చేయాలి ఏంటి అని చూద్దాం. ఫస్ట్ ఇన్‌షాట్ యాప్ అనేది ఓపెన్ చేసుకోవాలండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తది. తర్వాత థర్డ్ వన్ దగ్గర ఏఐ అని ఉంది చూసారా? మార్క్ పెట్టిన దాన్ని తీసుకోండి. మీకు ఏమేమి ఇమేజెస్ అయితే కావాలో అవి సెలెక్ట్ చేసుకోండి. ఒక 6 వరకు సెలెక్ట్ చేసుకోండి. నేను 3 సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్‌గా అది అట్లాగా మనకి థంబ్‌నెయిల్ అనేది తయారు చేసి ఇచ్చేస్తదండి. మీకు కింద బాక్సులు కనిపిస్తున్నాయి కదండీ! అవి మీకు ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చండి. అన్నున్నాయి మోడల్స్. మనం ఇలాగా కట్ చేసుకుని ఆ బాక్సుల కింద వచ్చినాయి. ఇవన్నీ కాకుండా చూసారా ఎంత బాగా వచ్చిందో థంబ్‌నెయిల్ అనేది. నెక్స్ట్ దీన్ని ఎక్స్‌పోర్ట్ చేసేయండి. పైన ఎక్స్‌పోర్ట్ అని ఉంటది. ఎక్స్‌పోర్ట్ చేసేస్తే మనకు సేవ్ అయిపోద్ది. అంతేనండి. నెక్స్ట్ ఏంటంటే వీడియో ఎడిటింగ్. వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దామండి. ఇలాగా ఎక్స్‌పోర్ట్ అయిపోయిన తర్వాత వీడియో ఎడిటింగ్‌లోకి వెళ్ళామండి. స్టార్టింగ్‌దే వీడియో ఎడిటింగ్. మనకు కావాల్సిన వీడియో ఒకటి తీసుకోండి. ఇప్పుడు మనం ముక్కలు ముక్కల కింద చేస్తాం కదండీ! అవన్నీ కలుపుకొని ఈ వీడియో ఎడిటింగ్‌లో అయితే చేసుకోవచ్చండి. మొత్తం ఒక 4, 5 క్లిప్స్ మన ఇష్టం అండి. ఎన్నైనా చేసుకోవచ్చు. వీడియో ఎడిటింగ్‌లో ఒకే వీడియో లాగా దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. నేను ఒకటి 21 మినిట్స్‌ది మీకు చూపించడం కోసమే నేను తీసుకున్నానండి వీడియో. ఇక్కడ స్టార్టింగ్‌లో క్యాన్వాస్ అని ఉంది చూసారా? ఒక కెమెరా సింబల్ టైపు. ముందు ఫ్రీ రిమూవ్ అని ఉంది చూసారా? అది ఇన్‌షాట్ లోగో ఉంటది చూసారా? అది రిమూవ్ చేయడానికి ఫ్రీ రిమూవ్ అంటే యాడ్స్ కూడా వస్తాయండి. మీకు యాడ్స్ రాకూడదంటే నెట్ ఆఫ్ చేసేసుకొని ఫ్రీ రిమూవ్ చేసుకుంటే రావు ఇంకా యాడ్స్. ఇప్పుడు వెళ్ళిపోయింది చూసారా? ఇన్‌షాట్ లోగో అనేది వెళ్ళిపోయింది. 9.6, 19.6, 16.9 అనేది మీరు చూసుకోండి. దాన్ని బట్టి మారుతా ఉంటాయి. ఇలాగా క్యాన్వాస్‌ని నొక్కి మన ఇమేజ్‌ని ఇలా తిప్పుకోవచ్చండి. వీడియోని ఇలాగా కావాలంటే కూడా ఇలా తిప్పుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి ఏంటని చెప్తా. అక్కడ మైక్ సింబల్ ఉంది చూసారా? అక్కడికెళ్తే వాయిస్ ఓవర్ అని వస్తదండి. అప్పుడు మనకి ఇంకా అది వాయిస్ ఓవర్ రాలేదనుకోండి, దాన్ని నొక్కితే ఇలా తెల్లగా వస్తే అప్పుడు డిలీట్ అనే సింబల్ ఉంటుంది. డిలీట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ క్యాన్వాస్ పక్కనే సింబల్ నొక్కితే మీకు వాయిస్ ఓవర్‌లోకి వెళ్ళిపోతామండి. నెక్స్ట్ ఎక్స్‌ట్రా ఆడియో ఏమన్నా ఉంటాయి చూసారా? మనం వీడియో తీసినప్పుడు అది ఎక్కడికెళ్ళాలంటే వాల్యూమ్ సింబల్ ఉంది చూసారా? ఇక్కడ వాల్యూమ్ సింబల్‌లోకెళ్ళి అది మ్యూట్ పెట్టేసుకోవచ్చు. నాయిస్ అంతా అయిపోతుందనమాట. నెక్స్ట్ ఏంటంటే కట్ చేసుకోవచ్చండి వీడియోని కూడా. ఇంకా సిజర్ సింబల్ ఉంటది. ఇది నొక్కేసి సిజర్ సింబల్ దగ్గర నొక్కారనుకో ఏమన్నా కావాలంటే కట్ చేసేసుకోవచ్చు మధ్య మధ్యలో ఏమి ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ ఏంటంటే ఫిల్టర్స్. ఈ ఫిల్టర్స్ కూడా నెక్స్ట్ అడ్జస్ట్ ఆ ఫిల్టర్స్ పక్కన అడ్జస్ట్ అని ఉంటది. దాన్ని మనం వీడియో ఇంకా బెటర్‌గా కనిపించడానికి మనం చేసుకోవచ్చనమాట. ఇట్లాగా. నేను ఆల్రెడీ ఇది ఇంత అని పెట్టాల్సి ఉంటదండి. కొన్ని 25, కొన్ని 76 అట్లాగా పెట్టాల్సి ఉంటది. హైలైట్స్ నెక్స్ట్ హ్యూ ఇట్లాగా ఇవి 76 షార్పెన్ కూడా 76 పెట్టేసేయండి. పెట్టిన తర్వాత మన ఇమేజ్ అక్కడ టిక్ మార్క్ ఉందా? టిక్ మార్క్ నొక్కేస్తే సేవ్ అయిపోతాయి అన్నమాట. మళ్ళీ టిక్ మార్క్ నొక్కేస్తే బ్యాక్‌కొచ్చేస్తాం. మళ్ళీ స్టిక్కర్స్ పెట్టుకోవచ్చు, ఇమేజెస్ పెట్టుకోవచ్చు. మన ఇష్టం. టెక్స్ట్ అని ఉంటది సింబల్. అది టెక్స్ట్ అన్నమాట. అది నొక్కుకుంటే ఇలా వస్తది. మీకు ఆ టెక్స్ట్ వేరే వేరే కలర్స్‌లో కావాలనుకోండి, స్టార్ట్ చేసిన తర్వాత పక్కన సింబల్ ఉంటాయి. ఈ రెయిన్‌బో కలర్ టైపు చక్రం ఉంది చూసారా? అది నొక్కారనుకో ఇలాగా చాలా మోడల్స్ వస్తాయండి. కలర్స్ కూడా మారుతా ఉంటాయి. మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. పైన కూడా కలర్స్ మీకు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చనమాట ఇలాగా. ఇవన్నీ చేసుకోవచ్చు. తర్వాత చూసారా మాగాయి అని పెట్టాను. తర్వాత లాస్ట్‌కెళ్ళిపోండి. లాస్ట్ చుక్కలు చుక్కలుగా ఉన్నది మార్చుకున్నారనుకో మనకి స్టైల్ మారుతదనమాట. అది చూసారా ఎలా పడుతుందో?
అంటే ఎన్ని స్టైల్స్ అయినా ఉంటాయండి దాంట్లో. మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటది. మీకు పెద్దది, చిన్నది కూడా చేసుకోవచ్చు. 2 ఫింగర్స్ పెట్టి ఆ టెక్స్ట్‌ని ఇలా నొక్కామనుకోండి కిందకి, పైకి జరుపుకోవచ్చు. లేతే ఇలాగ 2 ఫింగర్స్‌ని దూరం పెడితే జూమ్ అయిపోతుందనమాట. అలాగా మీకు ఎక్కడ కావాలంటే అక్కడ 2 ఫింగర్స్ తోటి వాటిలిని టచ్ చేసి చేసుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత అది ఓకే చేసేసుకోండి. ఓకే చేసేసుకున్న తర్వాత అది అక్కడ ఫిక్స్ అయిపోద్ది. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోండి. నెక్స్ట్ మీకు బ్యాక్‌గ్రౌండ్ కావాలంటే బ్యాక్‌గ్రౌండ్ కూడా సెట్ చేసుకోవచ్చండి. బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇట్లాగా వస్తదనమాట. మీకు ఏది కావాలంటే లేదంటే ఇమేజెస్ కూడా పెట్టుకోవచ్చండి బ్యాక్‌గ్రౌండ్. అప్పుడు లేదనుకోండి ఆహ్, బయట ఇంకా ఫోటోస్ ఉంటాయి చూసారా? అయి కూడా మనం ఇలా పెట్టుకోవచ్చు బ్యాక్‌గ్రౌండ్ కింద. ఇదేమో ఎఫెక్ట్స్ అన్నమాట. ఇయి అవసరం ఉండదులెండి వీడియోకి. ఫోటోస్‌కైతే అవసరం ఉంటది. నెక్స్ట్ ఇయి కూడానండి. ఇవి కూడా వీడియో అట్లా కదులుతా ఉంటది. మనకి షార్ట్స్‌కి ఎక్కువ యూజ్ అవుతా ఉంటాయండి ఈ లూప్ అనేది. మనం స్లో చేసుకోండి. స్లో, హై కావాలంటే హై పైనున్న గీతల్ని జరుపుకుంటే సరిపోతుందండి. అప్పుడు ఇప్పుడు స్లో అయింది చూసారా? అది అలాగా. మనకి ఎక్కువగా ఈ ఎఫెక్ట్స్ అనేవి షార్ట్స్‌లో యూజ్ అవుతాయండి. అది ఓకే చేసేసుకొని మనం వచ్చేసేయాలి బయటికి. ఇప్పుడు ప్లే చేస్తే అలా వచ్చింది. కదులుతుంది వీడియో. నెక్స్ట్ ఇంకా దీంట్లో బ్యాక్‌గ్రౌండ్ ఇమేజెస్ స్పీడ్ కావాలంటే ఇది మనం తగ్గించుకోవచ్చండి. 1 మినిట్ ఉంది కదా! దానికన్నా ఇప్పటికి ఎక్కువ స్పీడ్ వస్తదనమాట. ఫాస్ట్‌గా వెళ్ళిపోతుంది. అదిగో చూసారా? అదే దాన్ని స్లోగా పెట్టామనుకోండి స్పీడ్ మనకి స్కూటర్స్‌కి, కార్స్‌కి ఎలా ఉంటది సింబల్ అలాగే ఉంటదండి స్పీడ్ అనేది. ఇంకా నేను ఇటువైపుకి తగ్గిచ్చాను. లెఫ్ట్ సైడ్ వైపుకి. ఇప్పుడు తగ్గింది. అప్పుడు మనకి మినిట్స్ కూడా ఎక్కువవుతాయండి. స్లో అయ్యిందనమాట వీడియో. ఇంతేనండి స్పీడ్, స్లో. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇలాగా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇది చూపిస్తాను చూడండి మాస్క్. మాస్క్ అని ఉంది చూసారా? అది మన వీడియోకి ఇలాగ ఎలా అది అక్కడ ఉన్నాయి చూసారా సింబల్స్? ఆ సింబల్స్ లాగా మన వీడియో కన్వర్ట్ అయిపోద్ది. రౌండ్ కావాలంటే రౌండ్, సర్కిల్ కావాలంటే సర్కిల్ ఇట్లాగా చూసారా? అలా రౌండ్ వచ్చేసింది. ఇంకా పక్కనే అవి ఏం కనిపించవు. మనకు ఓన్లీ మనది ఒకటే కనిపిస్తా ఉంటది. అది కూడా జూమ్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చండి సింబల్స్ కూడా. అంతేనండి ఈ దీంట్లో ఉన్న ఇవి. కానీ నాకు నచ్చింది. ఇన్‌షార్ట్ అయితే ఈజీగా చేసుకోగలుగుతున్నా అండి. చాలా బావుంది. దీంట్లో ఏఐ స్పీచ్ కూడా చేయొచ్చు కానీ నేను చెప్పలేదు. అది మై మ్యూజిక్ కూడా పెట్టుకోవచ్చండి. మై మ్యూజిక్ అని ఉంది చూసారా? మై మ్యూజిక్ మనకి వైటీ స్టూడియోలో ఉంటది. అది నేను డౌన్‌లోడ్ చేసుకున్నాను. అది కనుక సెలెక్ట్ చేసి నేను పెట్టుకున్నాం అనుకోండి మన వీడియోకి మ్యూజిక్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. అదో చూసారా మ్యూజిక్? దీన్ని కూడా మనం మ్యూజిక్‌ని కంట్రోల్ చేసుకోవచ్చు. దాన్ని నొక్కేస్తే అక్కడ పక్కన వాల్యూమ్ సింబల్ వస్తదండి. 100లో పెట్టుకోవాలంటే 100, తక్కువ చేసుకోవాలంటే తక్కువ అట్లా చేసుకోవచ్చు. కానీ ఏదైనా సరే మీ టెక్స్ట్ మార్చుకోవాలన్నా, మ్యూజిక్ మార్చుకోవాలన్నా దాని మీద క్లిక్ చేసుకోవాలి. కింద వీడియో మీద క్లిక్ చేయకూడదు. చేస్తే రాదు. టెక్స్ట్ అయినా అంతే. అలా చేసుకుని తర్వాత మనకి ఎలా కావాలంటే అలా వాల్యూమ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకొకటి ఎఫెక్ట్స్ చూడండి. వీడియోకి మనకి కావాలంటే ఇలాగా ఇంకా వస్తాయన్నమాట ఎఫెక్ట్స్. ఏ ఎఫెక్ట్స్ అన్నమాట ఇవి. ఇవి ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. ఆ ఎఫెక్ట్స్ అనేది వస్తాయి. మన వీడియోకి తగినట్టుగా ఈ ఎఫెక్ట్స్ అనేది పెట్టుకోవచ్చండి. నేను ఒక ఎఫెక్ట్స్ పెడతాను చూడండి. మనం నొక్కే కొద్దీ వస్తా ఉంటాయి అలాగా. ఈ వీడియోకి సెట్ అవ్వట్లేదు గానీ చాలా ఆటిలకి కొన్ని ఆటిలకి చాలా అందంగా ఉంటాయండి ఎఫెక్ట్స్ అనేవి. ఇలాగ కూడా వస్తాయండి. ఇలాగ చాలా ఉంటాయండి. అది మనకి వీడియో అంతా కావాలంటే క్లిప్ ఎండ్ అని నొక్కోవచ్చు. వీడియో స్టార్టింగ్‌లోనే అంటే స్టార్టింగ్‌లో అని పెట్టుకోవచ్చు. దాన్నే నొక్కాలి. ఇప్పుడు ఒక పాయింట్ గమనించారా? మీరు ఎఫెక్ట్ పెట్టారు. ఆ ఎఫెక్ట్ దాన్నే నొక్కితే వీడియో ఎండ్, వీడియో స్టార్టింగ్ అని వస్తది. అలా చేసుకోవాలన్నమాట ఎడిటింగ్ అనేది.